ఇప్పుడు ప్రపంచమంతా వరల్డ్ ఫుట్బాల్ ఛాంపియన్ మెస్సీ వైపే చూస్తుంది. ఇటీవలే ఆయన భారత్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో అతనితో ఫోటో దిగాలంటే 10 లక్షల రూపాయలంటూ రేట్ కూడా ఫిక్స్ చేశారు. మన వాళ్ళంతా కూడా మెస్సీ గురించి స్టేటస్లు, రీల్స్ అంటూ తెగ హడావుడి చేశారు. కానీ మన దేశం తరపున ఫుట్బాల్ ఆడి ఎన్నో విజయాలను అందించిన ప్లేయర్స్కు మాత్రం ఈ స్థాయిలో గుర్తింపు ఇవ్వడం లేదు. చాలామందికి అసలు అతను ఉన్నాడన్న సంగతి కూడా తెలియదు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు, ఎందుకంత వివక్ష అనేది ఓసారి చూద్దాం. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఫుట్బాల్కు అంతటి క్రేజ్ లేదు. ఈ క్రీడకు సరైనటువంటి గుర్తింపు లేకపోవడమే కాకుండా దేశం తరపున ఆడే ఆటగాళ్ల పేరు కూడా చాలా మందికి తెలియని పరిస్థితి నెలకొంది. అలాంటి వాతావరణంలోనే తన అసాధారణ ఆటతో భారత ఫుట్బాల్కు ఒకే ఒక గుర్తింపుగా నిలిచారు సునీల్ ఛేత్రి. జట్టు పరాజయాలే ఎక్కువగా చర్చలు వస్తున్నటువంటి రోజుల్లో తన ఆటతో అందరి దృష్టిని తన వైపు తిప్పగలగడం ఆయన ప్రత్యేకత. బలహీనమైనటువంటి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ కూడా తన అద్భుత ప్రదర్శనతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం ఛేత్రికే సాధ్యమైంది. ఇండియన్ ఆర్మీలో కోర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ ఒక భాగం. ఇందులో ఛేత్రి తండ్రి ఆఫీసర్ హోదాలో పనిచేశారు. ఆయన భారత ఆర్మీ జట్టు తరపున ఫుట్బాల్ ఆటను ఆడారు. తల్లి కూడా నేపాల్ ఫుట్బాల్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. దాంతో సహజంగానే ఫుట్బాల్ ఛేత్రి రక్తంలో ఉంది. తండ్రి సికింద్రాబాద్ లో పనిచేస్తున్న సమయంలో ఛేత్రి పుట్టాడు. సికింద్రాబాద్ ఆర్మీ ఏరియా చుట్టూ ఉన్నటువంటి ఫుట్బాల్ వాతావరణం కూడా అతడిని బాగా ఆకర్షించింది. ఆ తర్వాత ఉద్యోగరీత్యా తండ్రి దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్తూ ఉన్న ఛేత్రి మాత్రం ఫుట్బాల్ ని వదిలిపెట్టలేదు. స్కూల్ స్థాయి నుంచి పోటీల్లో పాల్గొంటూ వచ్చినటువంటి అతను ఆటలో స్టార్ స్థాయికి ఎదిగే వరకు అదే ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఢిల్లీలో కుర్రాడిగా స్థానిక లీగ్లో ఆడుతున్నప్పుడు ఫార్వర్డ్ స్థానంలో అందరికంటే భిన్నంగా అద్భుతమైనటువంటి నైపుణ్యంతో దూసుకుపోయినటువంటి ఛేత్రి ఆట తీరు నేషనల్ ఫుట్బాల్ లీగ్ జట్టును ఆకర్షించింది. అదే అతని కెరీర్కు పునాది వేసింది. 18 ఏళ్ల వయసులో ఛేత్రి తొలిసారిగా ప్రొఫెషనల్ ఫుట్బాల్ లీగ్లోకి అడుగుపెట్టారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నటువంటి కోల్కతాకు చెందినటువంటి మోహన్ బగాన్ క్లబ్ ఛేత్రికి తొలి అవకాశం కల్పించింది. సీజన్లో 6 గోల్స్తో సత్తా చాటారు. అయితే టీం ముందుకు వెళ్ళలేకపోయినా ఛేత్రి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. దాంతో వరుసగా ఇతర క్లబ్ల దృష్టి అతని పైన పడింది. మోహన్ బాగ్ తర్వాత జేసీటీ, ఈస్ట్ బెంగాల్, డెంపో, చిరాగ్ యూనియన్, చర్చిల్ బ్రదర్స్, ముంబై సిటీ, బెంగళూరు ఇలా భారత ఫుట్బాల్లో ప్రత్యేకమైనటువంటి విలువలున్న ప్రతిష్టాత్మకమైనటువంటి క్లబ్లు అన్నిటికీ ఛేత్రి ప్రాతినిధ్యం వహించడం ఇక్కడ విశేషం. అయితే అమెరికాకు చెందినటువంటి కాన్సన్ సిటీ విజాల్డ్ క్లబ్, పోర్చుగీస్కు చెందినటువంటి స్పోర్టింగ్ సిపి క్లబ్ తరపున కూడా అతను ఆడారు. ఇక ఎన్ఎఫ్లో మొదటగా పెట్టినటువంటి ఐ లీగ్, అదేవిధంగా మేజర్ లీగ్ సాకర్, లీగా ప్రో, ఇండియన్ సూపర్ లీగ్ లో ఆడినటువంటి ఛేత్రి 372 మ్యాచ్ల్లో బరిలో దిగి 175 గోల్స్ తో ఆయా జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. జాతీయ స్థాయిలో టోర్నీ సంతోష్ ట్రోఫీలో ఛేత్రి ఢిల్లీ జట్టు తరపున బరిలోకి దిగారు. క్లబ్ స్థాయిలో ఛేత్రి ప్రదర్శన జాతీయ జట్టు సెలెక్టర్ల దృష్టిలో పడేలా చేసింది. దాంతో 2004లో భారత అండర్-20 జట్టులోకి అతను ఎంపికయ్యారు. నిలకడగా రాణించిన అతను దీని కొనసాగింపుగా భారత అండర్-23 టీంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఇక 2005లో పాకిస్తాన్లోని క్వెట్టా నగరంలో ఒక గొప్ప ఆటగాడిగా తొలిసారిగా అడుగు పెట్టినటువంటి వేదికగా నిలిచింది. అయితే భారత సీనియర్ జట్టుకు ఛేత్రి తొలిసారిగా ప్రాతినిధ్యం వహించారు. పాకిస్తాన్లో జరిగినటువంటి ఈ పోరు డ్రాగా ముగియగా భారత తరపున ఛేత్రి ఏకైక గోల్ నమోదు చేశారు. ఆ తర్వాత అతనే భారత ఫుట్బాల్ కు పెద్ద దిక్కుగా మారారు. టోర్నీ స్థాయి చిన్నదైనా పెద్దదైనా ఛేత్రి ఆటతోనే జట్టు యొక్క ఆశలు, అంచనాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలో తన నైపుణ్యంతో ఛేత్రి అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు చెప్పుకోదగ్గ విజయాలను అందించారు. సుదీర్ఘ కాలంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఛేత్రి ప్రదర్శన అందరినీ కూడా సహజంగానే అందరికంటే అగ్రస్థానాన భిన్నంగా కూడా ఆకట్టుకుంది. ఈ క్రమంలో పలు రికార్డులు, అవార్డులు అతని ఖాతాలో చేరాయి. ఐఏఎఫ్ఎఫ్ వార్షిక అత్యుత్తమైనటువంటి ఆటగాడి అవార్డును కూడా 7 సార్లు గెలుచుకున్న ఇతను ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును 3 సార్లు గెలుచుకున్నారు. సాఫ్ ఛాంపియన్షిప్ లో 4 సార్లు అతను ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలవగా లీగ్లలో పెద్ద సంఖ్యలో గెలుచుకున్నటువంటి అవార్డులు వీటికి అదనంగా ఉన్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వ పురస్కారాల్లో అర్జున, పద్మశ్రీలను అందుకున్నటువంటి ఛేత్రి
ఖేల్ రత్న గెలుచుకున్నటువంటి తొలి ఫుట్బాల్ ప్లేయర్ గా నిలిచారు. భారత మాజీ ఆటగాడు సుబ్రత భట్టాచార్య కుమార్తె సోనం భట్టాచార్యను పెళ్లి చేసుకున్న ఛేత్రికి 2023 ఆగస్టులో అబ్బాయి పుట్టాడు. భారత జట్టు అంతర్జాతీయ ఫుట్బాల్ ర్యాంకింగ్స్ లో 1వ స్థానానికి అటు ఇటుగానే ఉంటూ వచ్చిన ఛేత్రి ఆటను మాత్రం ఫిఫా ప్రత్యేకంగా గుర్తించింది. 2022 వరల్డ్ కప్ కి ముందు ఛేత్రి పైన ఫిఫా 3 భాగాలలో ప్రత్యేకమైనటువంటి డాక్యుమెంటరీని కూడా రూపొందించింది. కెప్టెన్ పెంటాస్టిక్ పేరుతో తయారు చేసినటువంటి ఈ డాక్యుమెంటరీలో ఛేత్రి అద్భుత కెరీర్ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. ఇలా ఛేత్రి దాదాపు 20 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఏ భారత ఆటగాడికి అందని ఎన్నో ఘనతలు రికార్డులతో ఆయన చరిత్రను సృష్టించారు. మైదానంలో ఫార్వర్డ్గా భారత జట్టు యొక్క కెప్టెన్ గా సునీల్ ఛేత్రి చేరుకున్నటువంటి మైలురాళ్లు అనేకమున్నాయి. 39 ఏళ్ల వయసులోనే అమితోత్సాహంతో భారత జట్టును నడిపిస్తూ అంతర్జాతీయ ఫుట్బాల్లో 100 గోల్స్ కీర్తికి చేరువవుతూ అతను సాగించుతున్నటువంటి ప్రయాణం అసాధారణం. భారత ఫుట్బాల్ కు సంబంధించిన మరో మాట తావు లేకుండా ఆల్ టైమ్ దిగ్గజం అనగలిగేలా ఆటగాడు ఛేత్రి. అలాంటి ఛేత్రికి మాత్రం ప్రజాదరణ తక్కువే. ప్రభుత్వాలు సైతం పట్టించుకున్నది లేదు. ఎలాంటి బ్రాండ్లు కూడా లేవు. ఏ ఒక్కటి కూడా అతని గురించి చూపించేటువంటి ప్రయత్నము చేయలేదు. ఒక పెద్ద బ్రాండ్ కాంటాక్ట్ కూడా వచ్చింది లేదు. ఇది మన ఇండియన్ ప్లేయర్స్కు ఉన్నటువంటి గౌరవం. ఫారిన్ జెర్సీ వేసుకుంటే ప్రైడ్గా, అది ఇండియన్ జెర్సీ వేసుకుంటే ఇగ్నోర్. టాలెంట్, కమిట్మెంట్ లేదు. కానీ ప్రాబ్లం మన మైండ్ సెట్లో ఉంది. హీరోస్ను బయట వెతకడం కాదు, మన హీరోలను మనమే చంపుకుంటున్నాం. ఇప్పటికైనా ఇండియన్ ఫుట్బాల్ను రెస్పెక్ట్ చేయండి. సునీల్ ఛేత్రిని కూడా గుర్తించండి అని పలువురు తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.